చంద్ర, ఇది అంగడి వీధి, ఇచ్చట ఒక కేకవేయము. దేవి, నేనిప్పుడు ఏమని ఘోషింపవలేదు? క్రయధనమ్ము నమ్ముకుని వారు, క్రయధనమ్ము నమ్ముకుని వారిట్లో అట్లే కదా స్వామి. కానీ ఓ మహానుభావులారా, యమన అర్ధాంగి చంద్రమతి దేవి కౌశికునకు రుణగ్రస్తున్నట్టు గురించి బానిసగా విక్రయించుతున్నాను. యమ గుణగలమును చెప్పుచున్నాను, సావధానముగా ఆకర్ణింపుమయ్యా. గుణముల తుంతి గుణముల తుంతి కంకుల మేలు పంతి పింతులకు ఉన్న కోది బంతి కన్నుల తలకత్తుల యందు చామంతి అగునా అమ్ముకోదలచినాడ వాడవాడల చేరి రొక్కందిచ్చి చల్వనుకుంది ఓ వారణాసి పౌరవరులా ఓ కాశీపుర పౌరులారా, మరియు నువ్వు భాగ్యవంతులారా, అయ్యలారా, మాత్రమైన పొంకము మాట సొంత కోపం విరుంగదో ఇలతాంగి ఇలతాంగి సమస్త
హరిశ్చంద్రు భార్య ధన్యులారా ఎవరు నాయనా ఇక్కడ బానిసలను విక్రయించుచున్నది? అయ్యా బ్రాహ్మణోత్తమ, ఇచ్చటనే మందభాగ్యుండనైన నేనే బానిసను విక్రయించున్నాడని. అట్లయిన నీవెవ్వండవు? నేనేమడనేనే మీకేమయ్యా? ఏమోయి పేరు చెప్పుటకే సందేహించుచున్నావు. ఈ కాంతనెక్కడైనా దొంగిలించితివా? పెన్నిధి అదృష్టము నిరుపేదవానికి అది దొంగ సంబంధం, అది దొంగ సంబంధం. అప్పుడు నీ అదృష్టము చేతనే ఈ కాంత నీకు లభించినదంటావు. బోయేవానికి రామచిలుకులాగున. అవును మహాత్మా, మరి నీ పేరు చెప్పుటకేమయ్యా? అదృశ్యము చేతనే లభించినది. నేను హరిశ్చంద్రుడను. ఈ అమ్మ నా భార్య చంద్రమతి అయ్యా, చంద్రమతి. గురుగారు, విశ్వామిత్రునికి అప్పు పడితిని అని అరచినది నీవేనటోయ్. అవునయ్యా. తపోధనుడైన ఆమునికి నీవెట్లు రుణపడితివి? నా రాజ్య సర్వస్వము ధారబోయినప్పుడు మున్ను యజ్ఞార్థమై ఇచ్చదనన్న ధనము ముందుగా నిరూపింపలేకపోవటం వలన ఇందుకు పత్రములు గాని సాక్ష్యములు గాని గలవా? సత్యశీలమనే పత్రము మా ఉభయుల చిత్తములే సాక్ష్యములు మహాత్మ. ఓరే అమాయకుడా, పత్రములు సాక్ష్యములు లేని అప్పు కోసం నిక్షేపం లాంటి ఇల్లాలు నమ్ముకొనుచున్నావా? ఒక పని చెయ్యి, నన్నా విశ్వామిత్రుడి దగ్గరకు తోడుకొని పో. నీకు అప్పు ఇయ్యదగినది కాదు అని రాయి గుద్ది మరీ వాదిస్తాను. రమ్ము నాయన. ఏమయ్యా హరిశ్చంద్ర, నీకు ఇప్పుడు సహాయ సంపత్తి కూడా లభించినదయ్యా. ఇక రావయ్యా. నక్షత్రేశ్వర, నాకెవ్వరి సహాయం అక్కర్లేదు. ఆ మహానుభావునికి ధర చెప్పుమయ్యా. శాస్త్రి గారు, మధీయ నామధేయం నక్షత్రేశ్వరుడు. చాలా బాగుందండి. మరి తమరి నామధేయము? మా గురువు గారి నామధేయము శ్రీ 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 కీర్తుశేషుల. మరి మనం మీ నాన్నగారిని అన్నారండి. మా నాన్నగారు గతించారు నాయన. ఆయన పోయారా? అంటే మీరు ఉండిపోయారా? కాలకౌశిక శాస్త్రి గారండి. తమరి నామధేయము? కేశవం. బాగుంది. బాగుందా? శవం. ధర చెప్పేదను సావధానముగా వినండి. చెప్పండి. దంతాబలంపుపై బలవంతుడు కండు నిలిచి
ఏ ఆపేసేవే ఆపేసేవే ఏమయ్యా ధర చెప్పింది కదా. ధర చెప్పవయ్యా బాబు అని మా గురువు గారు చక్కగా అడిగితే పట్టావు పట్టు ఊ, ఊ అని. నీవు చెప్పిన ధరకి మా గురువు గారి గుండు జారి ధరలో కూరుకుపోయిందయ్యా. ఏనుగు లాంటి మా గురువు గారిని పీనుగుంజేసి పారేసావు కదయ్యా బాబు. గురువుగారు అయ్యయ్యో ఆ చచ్చే ముందు తాళం చేయి ఎక్కడ పెట్టేవో చెప్పకుండా చచ్చేవేమయ్యా గురువు గారు. పోతే పోయింది అదో తాళం చెయ్య. అసలు మంత్రం పనిచేస్తుందో లేదో చూస్తాను. గురువుగారు మా అమ్మగారిటే వస్తున్నారండి. పనిచేసిందండి, మంత్రం పనిచేసింది. ఒరే కేశవా, గురువుగారు ఇదేవి చౌక బేరము కాదురా. అస్సలు కెట్టదండి మనకు. ఏమయ్యా శాస్త్రి గారు ఏమంటారు? ఇదేమి చౌక బేరము కాదా? కాదండి నాయన, మీకు కిట్టుబాటుగా లేదు. కాదు నాయన, ఏమైనా తగ్గిస్తావేమిటి? ఏమయ్యా శాస్త్రి గారు మరి మీ పంచాంగం కట్టకవచ్చు అనుకుంటారా? ఏమి అయిపోడండి. చౌక బేరము కాదట, చౌక బేరం. ఆయన భార్యని ఈయన నమ్ముతానన్నప్పుడే మనం ఆలోచించాలి. అయినా ధర చెప్పని ముందుకు పడిపోయారు. ఇప్పుడు చూడండి, పంచాంగపు కట్టండి. అసలు పంచాంగపు కట్టుకుని నీకేం తెలిసిన మాట్లాడుతున్నావు? మా గురువు గారి పంచాంగం ఎన్ని శుభకార్యాలు చేసిందో, ఎన్ని పెళ్లిళ్ళు చేసిందో, ఎన్ని తెద్దినాలు పెట్టిందో, ఎన్ని కాపురాలు విడగొట్టేసిందయ్యా. గురువుగారు మన పంచాంగం గురించి ఇంతవరకు మాట్లాడినోళ్లే లేరండి. అడిగాడు కాబట్టి పూర్తిగా చెప్తా, మీరు పక్కన ఉండండి. మా గురువు గారి పంచాంగంలో చూసి 10 రోజుల పాటు ఆలోచించి ఒక జంటకే కనుక పెళ్లి జరిపించారంటే ఆ జంట నెత్తి మీద పెట్టిన జీలకర్ర బెల్లం ఆరకుండానే పట్టీలు మని విడిపోయి ఇవాళ కొంపకు వాళ్ళు వెళ్ళిపోవలసిందే. ఒక గృహప్రవేశానికి ముహూర్తం పెట్టినంటే వాళ్ళ గుమ్మం కాడ గుమ్మడికే బద్దలేసిపోయినట్టు కుటుంబం మొత్తం విడిపోతుంది. ఏది ఏమైనా సరే మనకి ఇక్కడ అవమానం జరిగింది కాబట్టి మనకున్న ధనం మొత్తం ఇచ్చేసి దాసిని కొనేయండి. ధనం చాలకపోతే మీరు భయం పడకండి, నేనున్నానండి. మన అమ్మగారిని నమ్మేస్తానండి. అమ్మగారు నమ్మేయడం ఏమిట్రా? అమ్మగారికి సేవలు చేయడానికే దాసి. అలాగా అండి? ఏమయ్యా, మా ఆయవారపు జోలు చేసి మమ్మల్ని ధనహీనులుగా నించితివా ఏమి? కాదా మరి? సొమ్మిచ్చేస్తాం, తక్షణమే దాసి తక్షణమే పంపించదము. హరిశ్చంద్ర, నీవు ఇచ్చిన మూడు ధనమందుకుని వచ్చినయ్యా. రావయ్యా. మహాత్మా వచ్చి చూడేయున్నారు. రాధా, మందభాగ్యురాలడగుడేను, మందభాగ్యురాలడగుడేటితో మీ దృష్టి నుండి సైతము తొలగింపబడి పరాధీనైపోతుంది. నే పరాధీనైపోతుంది. ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి, నాకిక దిక్కెవ్వరు, నాకిక దిక్కెవ్వరు. కలవేయని విప్రుడదలి చుటకుమా కమలారమేమో ముగాననిడు. కలవేమని విప్రుడదలి చుటకుమాను నుడితే నెలాని. నడుమవేమని విప్రుడదలి వెట్టకమునే వరము మే కన్నీరు తుడుమానే. పరమ కరుణాసనాథ ప్రాణనాథ, కరుణాసనాథ ప్రాణనాథ. తానా దూరస్తురాలనగుచు
కలమునందాల్పవలసిన అలరుదన్ కలమునందాల్పవలసిన అలరుదన్ పాదమద్దను పుట్టి పండిగా బానిసగము విధి విధానం ఎవరు తప్పింపగలరు స్వామి? దుఃఖమణుచుకొని నన్ను కాల కోసుకుడు సేవా వృత్తికై సమ్మతించి పంపివేయుడు, ఇంకా త్వరితముగా పంపివేయుడు. మానవతి శిరోమణి రాణివాసంపు భోగభాగ్యములు కుంచిడి నూతనముగా దాసికా వృత్తి అవలంబింపబోచున్న నీకు కొన్ని వాక్యములు చెప్పుచున్నాను దేవి, సావధాన చిత్రాలు సతీ కలను నాలుకగా నెలతో మరియును సాధ్వీమణి నీ స్వామి కడనే బానిసుడుగా ఉండవలసిన వాడు కనుక నీ స్వామి కడనే బానిసుడుగా ఉండవలసిన వాడు కనుక దేవి కుమారుని లోహితాసునట్లు కాపాడుకుంటావా కదా దేవి. అయ్యా నీకు రావలసిన కష్టములు అయ్యాయి, నీకు రావలసిన కష్టములు
అది ఒక మేలే అది ఒక మేలే సంతసపడి తిన్గా